హిందూ ధర్మంలో పరమశివుడికున్న స్థానం అసాధారణమైంది. శివుడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిసిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే శివుడి అనుగ్రహాన్ని పొందడానికున్న అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం నమః శివాయ. మరి ఈ అద్భుతమైన 12 జ్యోతిర్లింగాలేంటి? ఓం నమః శివాయ మంత్రం మహిమ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు స్వయంభువుగా వెలిసిన ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఆ పవిత్ర స్థలాల వివరాలు: శ్రీ సోమనాథేశ్వర స్వామి గుజరాత్, శ్రీశైలేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్, శ్రీ మహాకాళేశ్వర స్వామి మధ్యప్రదేశ్, శ్రీ ఓంకారేశ్వర స్వామి మధ్యప్రదేశ్, శ్రీ వైద్యనాథేశ్వర స్వామి జార్ఖండ్, శ్రీ రామేశ్వరేశ్వర స్వామి తమిళనాడు, శ్రీ భీమేశ్వర స్వామి మహారాష్ట్ర, శ్రీ కేదార్నాథేశ్వర స్వామి ఉత్తరాఖండ్, శ్రీ త్రయంబకేశ్వర స్వామి మహారాష్ట్ర, శ్రీ నాగేశ్వరేశ్వర స్వామి గుజరాత్, శ్రీ కృష్ణేశ్వర స్వామి మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్. ఈ క్షేత్రాల్లో శివుడిని భక్తితో ఆరాధిస్తే కైలాస దర్శన ఫలం లభిస్తుంది. శివుడి అనుగ్రహాన్ని పొందటానికి ఓం నమః శివాయ మంత్రం చాలా శక్తివంతమైంది. దీన్ని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు. మంత్రార్థం: ఓం. ఇది సర్వశక్తిమయమైన సర్వసృష్టి యొక్క ప్రాథమిక ధ్వని. నమః అంటే నమస్కారం లేదా భక్తితో వందనం. శివాయ అంటే శివునికి. దీని మొత్తం అర్థం నేను శివునికి నమస్కరిస్తున్నాను లేదా అమాయాసమైన శుభస్వరూపుడైన శివునికి వందనం. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక శుద్ధి: ఇది మనసును ధ్యానానికి అనుకూలంగా మారుస్తుంది. మానసిక శాంతికి సహాయపడుతుంది. మనశ్శాంతి: సంతాపం, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. వాతావరణ శుద్ధి: ఈ మంత్రం యొక్క పవిత్రమైన ధ్వని మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తగ్గించి సానుకూలతను పెంచుతుంది. భక్తిబంధం: ఈ మంత్రం మన భక్తిని, పరమశివుడితో మన ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తుంది. సాధారణంగా ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చేయటం అత్యంత ఉత్తమం. ప్రదోషం, సోమవారం లేదా మహాశివరాత్రి వంటి పవిత్ర సమయాల్లో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుంది. శ్రద్ధతో, నిశ్శబ్దంగా శివుణ్ణి మనసులో తలుచుకుంటూ మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. 12 జ్యోతిర్లింగాలను దర్శించకపోయినా ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపిస్తే పరమశివుడి అనుగ్రహాన్ని పొంది జీవితంలో శివమయంగా జీవించొచ్చు.